హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేపల పులుసు, చేపలు వేపుడు ఈ రెండు చూద్దాం. ఇవి రాగంటి చేపలండి. ఇవి పులుసుకు కానీ ఫ్రైకి కానీ చాలా బాగుంటాయి. ముందుగా మనం చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో సాల్టు, పసుపు, కారం, ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్కి ఈ కలిపిన ఈ పేస్ట్ని మనం ఫిష్ పీసెస్కి అప్లై చేసుకోవాలి. అన్నిటికీ ఒకేసారి కాకుండా ఇలా ఒక్కో పీసెస్కి అప్లై చేస్తే అన్నిటికీ ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలాగా అన్నిటికీ అప్లై చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి పులుసులోకి. తర్వాత 4 ఆనియన్స్, 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టమాటా పీసెస్ వేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసుకోవాలి. మీ దగ్గర చేపలది బౌల్ ఉంటే అది పెట్టుకోండి. నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను, అందుకని దాని మీద చేపల గిన్నె తీసుకోదు. అందుకని నేను ఇలా కళాయిలో చేస్తున్నాను. ఇలా మనం ఫిష్ పీసెస్ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగ వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనం చిన్నగా కలుపుకోవాలి. మళ్ళీ పీసెస్ అన్నీ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. ముక్క మునిగేంత వరకు పులుసు పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు కారం చూసి సరిపోకపోతే మళ్ళీ ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చేపలు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. పది నిమిషాల తర్వాత మనకి చేప ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఆవాలు, మెంతులు లైట్గా వేడి చేసుకొని పొడి చేసుకోవాలి. ఆ పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసి పులుసు అంతా కలిసేలా కలుపుకొని
ఒక 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చేపల ఫ్రై చూద్దాం. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి పెట్టుకోవాలి. ఇవి ఎక్కువసేపు తిప్పకుండా ఒక వైపు బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అలాగా రెండు వైపులు మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఈ మూడింటిని రెండు వైపులా మళ్ళీ వేసుకోవాలి. ఒకవైపు వేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ రెండో వైపుకు తిప్పి మళ్ళీ ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫిష్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, రాగంటి చేపల పులుసు, చేపల ఫ్రై టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.